వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ట్రెడిషనల్ రెసిపీ తాటి బెల్లంతో ఊదల పిట్టు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: 1 కప్పు ఊదలను మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తని పౌడర్గా చేసుకొని పెట్టుకోవాలి. ఇది 1 కప్పు. తాటి బెల్లం తురుము 1/2 కప్పు. నెయ్యి లేదా నువ్వుల నూనె 1 టీ స్పూన్. ముందుగా ఒక బౌల్లో ఊదల పిండిని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ వేసుకొని ఇలా తడి పొడిగా పిండిని కలుపుకోవాలి. తడుపుకున్నటువంటి పిండిని అరగంట పాటు నాననివ్వాలి. ఒక పాత్రలో 2 గ్లాసుల వాటర్ వేసుకొని జల్లెడను పెట్టుకోవాలి. కాటన్ బట్టను తడుపుకొని ఈ జల్లెడ పైన వేసుకోవాలి. తడిపి పెట్టుకున్నటువంటి ఊదల పిండిని వేసుకొని ఈ బట్ట అంచులను ఇలా పైన వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని 8 నుంచి 10 నిమిషములు ఉడికించుకోవాలి. 8 నుంచి 10 నిమిషములు ఉడికించుకున్న తర్వాత ఉడికిందో లేదో చూద్దాం. ఇది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నుంచి 3 నిమిషములు చల్లారనిద్దాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత బయటికి తీసుకుందాం. దీనిని ఒక బేసిన్లో వేసుకొని మీకు తీపికి సరిపడినంత తాటి బెల్లంను వేసుకోండి. తాటి బెల్లమైనా వేసుకోవచ్చు లేదా తాటి బెల్లం పాకమును కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ నెయ్యి లేదా నువ్వుల నూనెను వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకున్నట్లయితే బాగా కలుస్తుంది. ఇది ట్రెడిషనల్ రెసిపీ, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కొంచెం వేడి ఉండగానే బెల్లం కలుపుకున్నట్లయితే బాగా కలుస్తుంది. ఇందులో కొద్దిగా కొబ్బరి తురుము, యాలకుల పొడి కూడా వేసుకుని తయారు చేసుకోవచ్చు. ఇది రెడీ అయ్యింది. హెల్దీ అండ్ టేస్టీ తాటి బెల్లంతో ఊదల పిట్టు రెడీ అయ్యింది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.